బంద్ పాటిస్తున్నారు. కానీ ఈ బంద్ నిరసనలో మేము పాల్గొనేది స్టేకి వ్యతిరేకంగా కాదు. జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా విశారదన్ అండ్ శ్రేణులు మేం పాల్గొనే నిరసన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసనలో పాల్గొంటున్నామని స్పష్టంగా ఈ తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మంది ప్రజలకి తెలియజేస్తున్నాం. మా పోరాటం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా పనికిరాని చెత్త జీవోలు ఇచ్చిన దానికి నిరసనగా, కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీకి వైఖరికి నిరసనగా ఈ నిరసనలో పాల్గొంటున్నామని మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇక మేము చెప్పేది ఏంటంటే, ఇక స్థానిక సంస్థల యొక్క జీవో సర్వనాశనం అయిపోయి కోర్టుల ముందు అబాస్పాలైంది. అర్జెంటుగా విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రాజకీయ రంగాల్లో కలిపి 3 బిల్లులు రేవంత్ రెడ్డి ఆ బిల్లు తీసుకొని పోయి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని అందరినీ కలిసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం రేవంత్ రెడ్డి మొదలుపెట్టి 9th షెడ్యూల్లో పెట్టించే ఒక మహోద్యమాన్ని రేవంత్ రెడ్డి తల మీద వేసుకొని రోజు ఢిల్లీ పోయి ఈ కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ బంధు పిలుపుకి యజమాని ఎవడు లేడు. ఈ బంధు పిలుపుకి ఏ బీసీ నాయకుడు యజమాని కాదు. ఇది 2.5 కోట్ల మంది బీసీల గుండెల్లో వస్తున్న అగ్ని జ్వాల. ఇది ఈ జ్వాలకి నాయకుడు, యజమాని లేరు. 2.5 కోట్ల మంది బీసీ గుండెల్లో ఎగసి పడుతున్న జ్వాల ఇది. ఈ జ్వాలని మేము కంటిన్యూటీగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి 9th షెడ్యూల్లో ఈ 3 రంగాల్లో జీవో ఇచ్చే విధంగా ఒక మహోద్యమానికి 24వ తారీఖు ఇందిరా పార్కు దగ్గర శ్రీకారం చుట్టబోతున్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు విశారదన్లుగా ముందుండి అనేక మంది, వేలాది మంది బీసీ యువకుల్ని, మేధావుల్ని, అడ్వకేట్స్ని, అన్ని రకాలుగా ఉండే వాళ్ళని బీసీలతో పాటుగా ఎస్సీ ఎస్టీల వర్గాల్లో ఉన్న పీడిత వర్గాలందరినీ కలుపుకుపోయి రేపు చేయబోతున్న ఒక మహోద్యమం. అదే సమయంలో ఈరోజు తెలంగాణలో బీసీ బంద్కు పిలిపిస్తున్నప్పుడు చాలా చోట్ల షాపులు ఓపెన్ చేసి ఉంటున్నాయి, అనేక వ్యాపార కార్యాలు ఓపెన్ చేసి ఉంటున్నాయి. దయచేసి అంటున్నాం, మీకు స్వచ్ఛందంగా మీరు బంద్ పాటించండి. అనేక విషయాల్లో రోడ్లు నిర్మానుషంగా ఉన్నాయి అనేక బంధులకి. కానీ ఈరోజు బంధుకి రోజు ఎట్లా ట్రాఫిక్ నడుస్తుందో ఈరోజు కూడా నడుస్తున్నది. మీరు స్వచ్ఛందంగా బంద్ చేయండి. రెండోది ఇంకోటి కోరుతున్నాం మీ ద్వారా, కార్యకర్తలకి మధ్యలో అనుసంధానం లేకుండా పోయింది. ప్రజలు పిలిపించారు, కింద ప్రజలు ఉన్నారు, కానీ మధ్యలో క్యాడర్ లేదు, మధ్యలో కార్యకర్తల సైన్యం లేదు. అందుకని ప్రజలే కార్యకర్తలుగా మారండి. ఇప్పుడు అర్జెంటుగా ప్రజలే కార్యకర్తలుగా మారి రోడ్ల మీదకి వచ్చి, వాళ్ళు ఎట్లాగో స్వచ్ఛందంగా బంద్ చేయరు, వాళ్ళ బంధుల పిలుపులకేమో మనం డెడికేట్ అయ్యి నాశనం కావాలా. మనం పిలిపిస్తే మాత్రం వాళ్ళు బంద్ చేయట్లే. కాబట్టి ప్రజలే కార్యకర్తలుగా మారండి. పైన ఉండి 2-3 పిలిపించి కింద ప్రజలు స్పందిస్తున్నారు, మధ్యలో కార్యకర్తలు లేరు. కానీ ఇప్పుడు ప్రజలే కార్యకర్తలుగా మారి ఈ బంద్ని సంపూర్ణ విజయవంతం చేసి మన నిరసనని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. మళ్ళొక్కసారి కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోలకి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సద్దులు మోసినటువంటి మామూలు బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఖరి మారాలి. 9వ షెడ్యూల్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేసే బీసీ నాయకులనే ఇక్కడ నాయకత్వంగా పరిగణలోకి తీసుకుంటామని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం ఈ సందర్భంగా.